మీరు మీ పేరు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుందా? ఎలా ఉంటుందంటే మీ జర్నీ ఒక సైన్సుడల్ వేవ్ లాగా ఉంటుంది. ఒకానొక స్టేజ్‌లో మంచిగా అందరూ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. ఒకానొక టైమ్ వచ్చేసరికి మిమ్మల్ని ఎవరు గుర్తించరండి. ఏ మీరు ఏ ఉద్యోగం తీసుకోండి, ఏ వ్యాపారం చేయండి, ఎక్కడైనా ఇక్కడే ఉండండి, విదేశాల్లో ఉండండి. ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ చేతి గుండా ఎవరికైనా డబ్బులిచ్చినా తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. సో, నా దగ్గరికి సురేష్ అనే ఒక క్లయింట్ వచ్చాడండి. సురేష్ ఆయన ఫ్రెండ్ ఎట్ ఏ టైమ్ దుబాయ్‌కి వెళ్లారు. సో, అక్కడ ఇద్దరు సివిల్ ఇంజినీర్‌గా సెటిల్ అయ్యారు. సో, అనూహ్యంగా ఈయన ఫ్రెండ్‌కి రోజు రోజుకి ఇద్దరి కంపెనీస్ డిఫరెంట్. కాకపోతే ఇద్దరు ఒకే ఇంటర్వ్యూ అటెండ్ చేశారు. ఒకే లొకేషన్‌లో వస్తుందనుకున్నారు. కానీ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్‌లు అవ్వడం వల్ల వీళ్ళిద్దరూ వేరు వేరు రాష్ట్రాల్లో వర్క్ చేస్తున్నారు. అనూహ్యంగా సుమారు 8 నుండి 10 సంవత్సరాలు సురేష్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్‌లో వర్క్ చేస్తున్నారు. అతని ఫ్రెండ్ ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నాడు. సురేష్ మాత్రం ఇంకా ఇంజినీర్‌గానే చూస్తున్నారు. ఎందుకు సురేష్ కష్టపడడం లేదంటే సురేష్‌కి ఆయన పేరులో 6 లెటర్స్ ఉన్నాయి. సో, వోవెల్ స్థానాలనేది ఖచ్చితంగా సరి స్థానాల్లో ఉన్నాయి. ఎప్పుడైతే మీరు సరి స్థానాల్లో ఉండి మీ పేరులో 6 అక్షరాలు ఉంటాయో మీ జీవితంలో డెవలప్‌మెంట్ అనేది ఒక పర్టిక్యులర్ స్టేజ్ వరకు వెళ్లి ఆగిపోతుంది. మీరు ఎంత కష్టపడ్డా కూడా మీకు గుర్తింపు అనేది రాదు. ఇది మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని కాదు. ఎప్పుడైనా సమస్య అనేది వస్తే దానికి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గాన్ని అన్వేషించినట్లయితే మీరు మీ జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకెత్తుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు.